అందుకే నేను నిన్ను నియమించాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ. నన్ను పిలవాల్సిన అవసరం లేదు. ఇన్ ఇంగ్లీష్, దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. మరో మార్గం లేదు. ఇన్ ఇంగ్లీష్, దెర్ ఈస్ నో అదర్ వే. దెర్ ఈస్ నో అదర్ వే. ఆలోచించండి. ఇన్ ఇంగ్లీష్, థింక్ అబౌట్ ఇట్. వన్స్ అగైన్, థింక్ అబౌట్ ఇట్. ఇది మాట్లాడే పద్ధతి కాదు. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. ఈ వ్యక్తి యొక్క కుమారుడు మీకు సహాయం చేసింది. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ. ఈ రహదారి మా ప్రయాణాన్ని తగ్గించింది. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. సమయం ఎవరి కోసం వేచి ఉండదు. ఇన్ ఇంగ్లీష్, టైమ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ వెయిట్స్ ఫర్ నన్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. ఇన్ ఇంగ్లీష్, టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. నేను అక్కడ పోరాడుతున్నట్లుగా అనిపించింది. ఇన్ ఇంగ్లీష్, ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. అన్ని సమయాలలో అర్థం లేని మాటలు మాట్లాడడం. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. తమాషా చేయడం మానేయండి. స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఇక చాలు. ఇన్ ఇంగ్లీష్, దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్. ఇక చాలు. గృహ వస్తువులు. ఇన్ ఇంగ్లీష్, ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఆ వృద్ధుడు నడిచి అలసిపోయాడు. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. గురువు మాకు హోంవర్క్ ఇచ్చాడు. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. వారు ఒకరికొకరు గొడవ పడడంలో చాలా బిజీగా ఉన్నారు. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. దే ఆర్ టూ బిజీ ఫైటింగ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. అది బహుశా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఇన్ ఇంగ్లీష్, దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. దట్ వాస్ ప్రాబబుల్లీ వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దేర్ డిసిజన్. నేను చెప్పేది అదే. This is what I would have said. This is what I would have said. కొన్నిసార్లు నేను భావోద్వేగాలను చూపించకుండా ఉండలేను. Sometimes I can't help showing emotion. Sometimes I can't help showing emotions. నాకు స్వార్థం ఉండాలనే ఉద్దేశం లేదు. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్?
మర్యాదగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. మీరు ఎంతకాలం ఉన్నారు? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? నువ్వు ఎప్పుడు వస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ యూ కమ్? వన్స్ అగైన్, వెన్ విల్ యూ కమ్? ఆ వ్యక్తి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ దట్ పర్సన్? వన్స్ అగైన్, హూ ఈజ్ దట్ పర్సన్? నీకు ఏ పుస్తకం ఇష్టం? ఇన్ ఇంగ్లీష్ విచ్ బుక్ డూ యూ లైక్? వన్స్ అగైన్, విచ్ బుక్ డూ యూ లైక్? ఇది ఎవరి పెన్? ఇన్ ఇంగ్లీష్ హూస్ పెన్ ఈజ్ దిస్? హూస్ పెన్ ఈజ్ దిస్? దాని ధర ఎంత? ఇన్ ఇంగ్లీష్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? ఇన్ ఇంగ్లీష్ డూ యూ లైక్ ఐస్ క్రీమ్? డూ యూ లైక్ ఐస్ క్రీమ్? నాకు నృత్యం చేయడం ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లవ్ టు డాన్స్. ఐ లవ్ టు డాన్స్. ఆమె మంచి గాయని. ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ ఏ గుడ్ సింగర్. వన్స్ అగైన్, షీ ఈజ్ ఏ గుడ్ సింగర్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మనం పార్కుకి వెళ్తున్నాం. ఇన్ ఇంగ్లీష్ వీఆర్ గోయింగ్ టు ద పార్క్. వీఆర్ గోయింగ్ టు ది పార్క్. అతను డాక్టర్. ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. అందమైన రోజు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ డే. వన్స్ అగైన్, ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ డే. ఇది నా కారు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ మై కార్. దిస్ ఈజ్ మై కార్. వాళ్ళంతా నా స్నేహితులు. ఇన్ ఇంగ్లీష్ దోస్ ఆర్ మై ఫ్రెండ్స్. దోస్ ఆర్ మై ఫ్రెండ్స్. నేను ఈత కొడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ స్విమ్. వన్స్ అగైన్, ఐ కెన్ స్విమ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ బీ క్వైట్. ప్లీజ్ బీ క్వైట్. అది నాకు నచ్చలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడెంట్ లైక్ ఇట్. వన్స్ అగైన్, ఐ డిడెంట్ లైక్ ఇట్. ఐ డిడెంట్ లైక్ ఇట్. అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. షీ ఈజ్ ఆస్కింగ్ హౌ దట్స్ పాసిబుల్. మీరు జీవిత సమస్యల నుంచి పారిపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్. వన్స్ అగైన్, యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. నువ్వు చేయగలవు. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ డూ ఇట్. వన్స్ అగైన్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. నేను జపాన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. అమాయకత్వం ఒక అందమైన విషయం. ఇన్ ఇంగ్లీష్ ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. వన్స్ అగైన్, ఇన్నోసెన్స్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మానవులు శాశ్వతంగా జీవించడానికి ఉద్దేశించబడలేదు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. హ్యూమన్స్ వర్ నెవర్ మెంట్ టు లివ్ ఫర్ ఎవర్. దాని గురించి నాకు ఒక సిద్ధాంతం ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. ఐ థింక్ ఐ హ్యావ్ ఏ థియరీ అబౌట్ దట్. అది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. వన్స్ అగైన్, ఐ డోంట్ నో వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్.
ఇది ముఖ్యం కాదు. In English, this is not important. Once again, this is not important. అతను నన్ను తన్నుతున్నాడు. In English, he is kicking me. Once again, he is kicking me. మీరు చెప్పింది నిజమా? In English, are you sure? Once again, are you sure? ఓ అక్కడ ఒక సీతాకోక చిలుక ఉంది. In English, oh there is a butterfly. Once again, oh there is a butterfly. త్వరగా. In English, hurry up. Once again, hurry up. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. In English, it doesn't surprise me. Once again, it doesn't surprise me. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. In English, it depends on the context. Once again, it depends on the context. మీరు నన్ను తమాషా చేస్తున్నారా? In English, are you faking kidding me? Once again, are you faking kidding me? నేను పెద్దయ్యాక రాజు కావాలనుకుంటున్నాను. In English, when I grow up, I want to be a king. When I grow up, I want to be a king. నేను చాలా లావుగా ఉన్నాను. In English, I am so fat. Once again, I am so fat. అయితే ఏంటి? In English, so what? Once again, so what? నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. In English, it is unfortunately true. It is unfortunately true. చాలా మంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. In English, most people think I am crazy. Most people think I am crazy. నేను కాదు, మీరు. In English, no, I am not, you are. No, I am not, you are. అది నా లైన్. In English, that's my line. Once again, that's my line. నాకు స్వార్థపరుడిగా ఉండాలనే ఉద్దేశం లేదు. In English, I don't intend to be selfish. Once again, I don't intend to be selfish. నేను అతనిని కాల్చివేస్తాను. In English, I am gonna shoot him. I am gonna shoot him. నేను ఇప్పుడే చెబుతున్నాను. In English, I am just saying. Once again, I am just saying. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? In English, how many close friends do you have? How many close friends do you have? ఇది ఎల్లప్పుడూ ఉన్న మార్గం. In English, this is always the way it has been. Once again, this is always the way it has been. నిద్ర లేవగానే బాధగా ఉంది. In English, when I woke up, I was sad. Once again, when I woke up, I was sad. అది చివరిలో కొంతవరకు వివరించబడింది. In English, that is somewhat explained at the end. Once again, that is somewhat explained at the end. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకున్నాను. In English, I thought you liked to learn new things. Once again, I thought you learned to new things. అలా చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. In order to do that, you have to take risk. In order to do that, you have to take risk. మీరు ఎందుకు అడుగుతున్నారు? In English, why do you ask? Once again, why do you ask? నేను త్వరలోనే తిరిగి వస్తాను. In English, I will be back soon.
Once again, I will be back soon. ఇది ఎప్పటికీ అంతం కాదు. In English, this is never going to end. Once again, this is never going to end. నేను నిద్రపోవాలి. In English, I have to go to sleep. I have to go to sleep. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. In English, I just don't know what to say. I just don't know what to say. నేను పర్వతాలలో ఉన్నాను. I was in the mountains. I was in the mountains. ఇది ఇటీవలి చిత్రమా? In English, is it a recent picture? Is it a recent picture? నువ్వు నా దారిలో ఉన్నావు. In English, you are in my way. You are in my way. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. It is because you don't want to be alone. It is because you don't want to be alone. అది జరగదు. In English, that won't happen. That won't happen. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. In English, I'll do my best not to disturb your studies. I'll do my best not to disturb your studies. నువ్వు పడుకోవాలి. In English, you should sleep. Once again, you should sleep. నేను వెళ్ళబోతున్నాను. In English, I am going to go. Once again, I am going to go. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. In English, I told them to send another ticket. I told them to send another ticket. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. You are so impatient with me. You are so impatient with me. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. I can't live that kind of life. I can't live that kind of life. Guess in English. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. Comment your answer in comment box. నాకు ఆకలిగా ఉంది. In English, I am hungry. Once again, I am hungry. ఆమె అందంగా ఉంటుంది. In English, she is beautiful. She is beautiful. వాళ్ళు విద్యార్థులు. In English, they are students. Once again, they are students. మేము అలసిపోయాము. In English, we are tired. We are tired. అతను ఎత్తుగా ఉన్నాడు. In English, he is tall. Once again, he is tall. బయట వేడిగా ఉంది. In English, it is hot outside. It is hot outside. ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. In English, this book is interesting. This book is interesting. ఆ పూలు ఎరుపు రంగులో ఉన్నాయి. Those flowers are red. Those flowers are red. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? In English, can you speak English? Can you speak English? దయచేసి తలుపులు తెరవండి. In English, please open the door. Please open the door. దయచేసి తలుపులు తెరవండి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? In English, where do you live? Once again, where do you live? మీకు ఎన్ని సంవత్సరాలు? In English, how old are you? Once again, how old are you? మీరు ఎందుకు ఆలస్యం చేశారు? In English, why are you late? Once again, why are you late?